బిగ్ ట్విస్ట్ నెలకొంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ కీలక నేత హరీష్ రావు పిఏని అరెస్ట్ చేశారు పోలీసులు. సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాప్ చేయడంతో బెదిరింపులకు పాల్పడ్డారు. కేసులో ముగ్గురు అరెస్ట్ చేశారు పోలీసులు. హరీష్ రావు గతంలో చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాప్ చేయించారు. ఆయన యొక్క వివరాలు తెలుసుకున్నారు. ఆయన నుంచి చాలా సమాచారం తెలుసుకొని బెదిరింపులకు కూడా పాల్పడ్డారంటూ చక్రధర్ గౌడ్ ఇటీవల కాలంలో ఫిర్యాదు చేశారు పోలీసులకైతే. ఫిర్యాదు ఆధారితంగా హరీష్ రావుని A1గా A2ని రాధాకృష్ణగా ఇంకా చాలా మంది కూడా నమోదు చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అయితే ఈ విషయం పైన ఆయన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అని తెలియక హరీష్ రావు ముందస్తుగా బెయిల్ కూడా తీసుకొచ్చుకున్నారు. హైకోర్టుకు వెళ్ళారు. ఆయన అరెస్ట్ చేయదంటూ కూడా ఆయన కొంత తీర్పును తీసుకొచ్చుకున్నారు. మొత్తం మీద హరీష్ రావు విషయంలో మరొక బిగ్ అప్డేట్ అంతోంది. హరీష్ రావు పిఏ వంశీకృష్ణతో పాటుగా సంతోష్ కుమార్, పరశురాములు అనే ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదే వంశీకృష్ణ గతంలో మాజీ మంత్రి హరీష్ రావు వైద్యారోగ్య శాఖ మంత్రిగా కూడా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆరోగ్యశ్రీలో చాలా పెద్ద మొత్తంలో అక్రమానికి పాల్పడ్డారు. అసలు వైద్యం చేయించుకోకపోయినప్పటికీ కూడా ఆయన బిల్లులు శాంక్షన్ చేయించుకున్నారు. ఆరోగ్యశ్రీలో చాలా కోట్ల రూపాయల కుంభకోణానికి వంశీకృష్ణ పాల్పడ్డట్టుగా మనందరికీ తెలిసిందే. వంశీకృష్ణ పేరు కూడా తెర మీదకి వచ్చింది. కొన్ని రోజుల పాటుగా ఆ విషయం చర్చనీయాంశమైంది. తాజాగా అదే వంశీకృష్ణని పోలీసులు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ చేశారు. A1గా హరీష్ రావు ఉన్నారు ఈ కేసులో, A2గా రాధాకిషన్ రావు ఉన్నారు. ఆ తర్వాత వంశీకృష్ణ ఆయన హరీష్ రావు పిఏ ఆయన అరెస్ట్ చేశారు. తాజాగా సంతోష్ కుమార్ అరెస్ట్ చేశారు. పరశురాములు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఒక రైతు దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకొని సిమ్ కార్డు తీసుకున్నారు ఈ ముగ్గురు. అయితే ఆ సిమ్ కార్డు ఆధారితంగా రైతు కూడా తెలియదు ఆయన సిమ్ కార్డు తీసుకున్నారనే డాక్యుమెంట్స్ పైన అనే విషయాన్ని. అయితే ఆ సిమ్ కార్డుతో చక్రధర్ గౌడ్కి పలుమార్లు ఫోన్ చేసి బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడం, బెదిరింపులకు పాల్పడడం లాంటి సంఘటన కూడా జరిగినట్టుగా ఆయన ఆరోపించారు. గతంలో ఆరోగ్యశ్రీ సేవలో పనిచేస్తున్న వంశీకృష్ణ మరోసారి అరెస్ట్ కావడం, అది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యంగా హరీష్ రావు పిఏగా ఆయన పనిచేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే వంశీకృష్ణ అరెస్ట్ చేసి పోలీసులు ఎంక్వైరీ చేయబోతున్నారు. ఇంకా వంశీకృష్ణతో పాటుగా ఇంకెవరెవరు ఉన్నారు ఈ విషయంలో అనేది కొంత ఆసక్తి రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక బిగ్ ట్విస్ట్గా ఉంది. మొత్తం మీద హరీష్ రావు పిఏ అరెస్ట్ అనే వ్యవహారం పైన సంచలనం రేపుతోంది. హరీష్ రావు పిఏ వంశీకృష్ణ అరెస్ట్ చేయడంతో ఇంకా ఎవరెవరి పేర్లు రాబోతున్నాయి, ఎలా ఉండబోతుంది ఈ అప్డేట్ మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. A1గా హరీష్ రావు ఉన్నారు ఈ కేసులో, A2గా రాధాకిషన్ రావు ఉన్నారు. ఆ కేసులో వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములను కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ముగ్గురిని ప్రెజెంట్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో గతంలో వంశీకృష్ణ ఆరోగ్యశ్రీ సేవలో ఆరోగ్యశ్రీకి సంబంధించిన అంశంలో కూడా పనిచేస్తూ అవినీతి పాల్పడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, ఏంటి హరీష్ రావు కూడా గతంలో ఇదే కేసు విషయంలో కోర్టును ఆశ్రయించారు. ఆయన కొంత రిలాక్సేషన్ తీసుకొచ్చుకున్నారు కోర్టు నుంచి. తాజాగా ఆయన పిఏ వంశీకృష్ణను పోలీసు అరెస్ట్ చేశారు. అప్డేట్స్ ఏంటి? అంటే పంజాగుట్ట పిఎస్ లో దీనిపైన అప్పటికే చక్రధర్ గౌడ్ కొన్ని రోజుల క్రితమే కేసు ఫైల్ చేశారు. నా ఫోన్ ట్యాపింగ్ చేశారు, నన్ను బెదిరించారు ఫోన్ లో అనేటువంటి అంశాలపైన. ఈ విషయం పైన ఇప్పటికే హరీష్ రావు కూడా దీనిపైన హైకోర్టును ఆశ్రయించి బెయిల్ తీసుకున్నారు. క్వాష్ పిటిషన్ బెయిల్ పైన ఉన్న ఆయన ముందస్తు అరెస్టు కాకుండా ఆయన కోర్టును ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. కాకపోతే హరీష్ రావు పేషిలో మాజీ ఉద్యోగి అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరొక ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. చక్రధర్ గౌడ్ కు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ముగ్గురిని అరెస్ట్ చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేసి ప్రస్తుతం కోర్టుకు తరలించారు. రిమాండ్ విధించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే గతంలోనే ఆయన నా ఫోన్ ట్యాపింగ్ చేసి వాట్సాప్ కాల్లో బెదిరించారు అనేటువంటిది గతంలో ఆరోపణ చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఎంక్వైరీ చేసినటువంటి వాళ్ళకు పోలీసులకు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాంట్లో ప్రధానంగా సిద్దిపేటకు చెందినటువంటి ఒక మరణించిన రైతు ఆధార్ కార్డు ద్వారా సిమ్ కార్డు తీసుకుని ఆ ఫోన్ నెంబర్ ద్వారా బెదిరించారు అనేటువంటిది ప్రధాన ఆరోపణ. దాంతో పాటు చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాప్ చేశారు. ఆయన ఎక్కడికి వెళ్ళి ఆయన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాంట్లో ఈ వంశీకృష్ణ అనే వ్యక్తి ఉన్నారు. హరీష్ రావు పేషీలో పనిచేశారు ఆ టైంలో ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లో అనేటువంటిది క్లెయిమ్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే వారిని తరలించి రిమాండ్ కి తరలించారు. ఈ మరణించినటువంటి రైతు ద్వారా ఆధార్ నెంబర్ ద్వారా సిమ్ తీసుకొని ఆ సిమ్ తో వాట్సాప్ కాల్ చేసి బెదిరించారు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. డబ్బులు డిమాండ్ చేశారు, ఇంకా ఇతర ఇబ్బందులు పెట్టారు, ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి వాటిని కొన్ని నిధులను పక్కదారి పట్టించారు, ఇలా అనేక ఆరోపణలు ఉన్నాయి. సో నిన్న అరెస్ట్ చేసినటువంటి దాంట్లో ముగ్గురులో వంశీకృష్ణతో పాటు సంతోష్ కుమార్, పరశురాములు అనేటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేసినట్టు డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. వీరందరినీ కూడా 28 వరకు రిమాండ్ కు తరలిస్తూ పంపినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో చూడాలి ఈ విషయం కాస్త
చర్చనీయాంశమైంది. చక్రధర్ గౌడ్ ని ఫోన్ ట్యాప్ చేసి బెదిరించారు, ఆయన టార్గెట్ చేశారనేటువంటిది. ఎందుకంటే హరీష్ రావు టైంలో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో సిద్దిపేట నుంచి ఆయనకు వ్యతిరేకంగా ఈ చక్రధర్ గౌడ్ ఎక్కువగా మాట్లాడేవారు. పోటీకి కూడా నిల్చున్నారు. సో ఈ నేపథ్యంలో కాస్త ఆయనను ఈ రకంగా టార్గెట్ చేస్తారనేటువంటి విమర్శలు ఉన్నాయి. నిన్న అరెస్ట్ చేసినటువంటి వాటికి మాకు సంబంధం లేదు. గతంలో ఆ వంశీకృష్ణ అనే వ్యక్తి చక్రధర్ గౌడ్ కు సంబంధించినటువంటి స్నేహితుడే. కాకపోతే వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత వైరాలను హరీష్ రావుకు ఉండండి. మనకు అందుబాటులోకి చక్రధర్ గౌడ్ వచ్చారు. చక్రధర్ గౌడ్ తో మాట్లాడదాం ఒకసారి. ఎస్ చక్రధర్ గౌడ్ గారు, ఏంటి నకిలీ డాక్యుమెంట్స్ తో సిమ్ కార్డ్ తీసుకోవడం, ఆ సిమ్ కార్డ్ ఆధారితంగా మిమ్మల్ని బెదిరింపులకు పాల్పడడం అనేది చాలా క్లియర్గా తెలుస్తోంది ఇక్కడ. సో మిమ్మల్ని ఏ రకంగా బెదిరించారనేది ఒక డౌట్ ఇక్కడ. అంటే ఏం జరిగింది ఈ విషయంలో కొంచెం క్లారిటీ ఇస్తారా? ఫస్ట్ నకిలీ సిమ్ కార్డు కొని కేసు చేశారనేది ఏదైతే చెప్తున్నారో, గతంలో నా మీద పెట్టినప్పుడు నేను 20,000 సిమ్ కార్డులు వాడిండు అని వీళ్ళు మాట్లాడడం జరిగింది. ఓకే, మీరు వాడారని? నేను వాడినా అని. నేను సైబర్ క్రైమ్ కేసు అవన్నీ సెటప్ అంతా ఈ దొంగలదే. ఇవాళ సాక్ష్యాలతో దొరికిరు వీళ్ళు. అమాయకుల చనిపోయిన వాళ్ళ రికార్డ్స్ తెచ్చి, ఆధార్ కార్డులు తెచ్చి, ఏది మన హాస్పిటల్స్ నుంచి వచ్చే ఆధార్ కార్డ్స్ ఉంటాయి కదండి, అవును, వాటి నుంచి సిమ్స్ తీసుకొని ఎక్స్టార్షన్ కి పాల్పడ్డారు వీళ్ళంతా. అవును, అన్యాయంగా నన్ను 30 లక్షలు డిమాండ్ చేశారు వీళ్ళు మిమ్మల్ని. అంటే ఏమని బెదిరించారు మిమ్మల్ని? అంటే ఏమన్నా బ్లాక్ మెయిల్ పాల్పడ్డారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీలో ఏదైతే నా మీద పోలీసు వాళ్ళు రాస్తారో అది 10 days బిఫోరే నాకు తెలుసు. నాకు దగ్గర కాపీస్ ఉన్నాయి అవి. ఓకే, అంటే నీ మీద ఇట్లా కేసు కాబోతుంది, నువ్వు మా సార్ నీ మీద మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసిండు, నువ్వు ఓకే అంటే నేను నిన్ను కాపాడతా, నాకు 30 లక్షలు. ఎవరు? వంశీకృష్ణ ఫోన్ చేసిండు మీకు? ఎగ్జాక్ట్లీ. ఓకే, అంటే అప్పుడు గతంలో మీరు సిద్దిపేటలో కంటెస్ట్ చేయాలని సిద్దిపేటలో హరీష్ రావు వ్యతిరేకంగా చాలా ప్రోగ్రామ్స్ చేయడంతో వ్యతిరేకం అవుతోంది కాబట్టి మీరు కావాలని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారని మీరు ఆరోపిస్తున్నారు ఇప్పుడు. సార్ నేనేదో చిన్న వర్కులు చేయలే. చనిపోయిన రైతులు, ఐడియా ఉంది, కౌలు రైతుల కుటుంబాలకి 10 కోట్ల రూపాయలు చేశాను నేను. అవును, అది మీడియాకు రాకుండా చాలా కష్టపడ్డాడు. ఆయనకి గ్రౌండ్ లో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆయన్నే ప్రత్యక్షంగా నా ఇంట్లో 16 ఫోన్లు ట్యాప్ చేయించిందండి. 16 ఫోన్లు. ఎస్, ఆన్ రికార్డ్స్ పోలీసు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. నేను 30 దాకా అయినాయి అనుకుంటున్నా. ఓకే, సో 16 ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరము నీకు ఏముంది చెప్పు. సరే, చక్రధర్ క్రైమ్ లాంటివి ఇదంటివి అదండి. మా చెల్లి ఏం చేసింది, మా అమ్మ ఏం చేసింది? మీ చెల్లి ఫోన్ ట్యాప్ చేశారా? ఎస్, నాది, నా భార్యది, వాళ్ళ అమ్మది, వాళ్ళ నాన్నగారిది, మా అమ్మది, మా చెల్లిది, మా తమ్ముడిది, మా డ్రైవర్ది, నా లాయర్ది, నాతో సఖ్యతగా ఉండే వాళ్ళది. ఏం అవసరం అండి? కుటుంబం అవసరమా? ఈ రాధాకిషన్ రావు నన్ను మోకాళ్ళ మీద నిలబెట్టి వాళ్ళ మనుషులు సిఐలు కొడుతూ హరీష్ రావుకి వీడియో కాల్ చేసి చూపించారండి వీళ్ళు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో ఏటుగా ఉన్న రాధాకిషన్ రావు. ఎగ్జాక్ట్లీ. వెస్ట్ జోన్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు మన లోపల పోయినాడు, బయటకు వచ్చాడు. ఈ హరీష్ రావు పాస్పోర్ట్ సీజ్ చేయాలి నంబర్ 1. ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ తక్షణమే చర్యలు తీసుకొని హరీష్ రావుని, రాధాకిషన్ రావుని అరెస్ట్ చేయాలి. లేకపోతే మిమ్మల్ని ఏ కేసులో అరెస్ట్ చేశారు? అప్పుడు మిమ్మల్ని దానిపై కొట్టారు సీఎల్ అని చెప్తున్న టైంలో ఏ కేసులో అరెస్ట్ అయ్యారు? సార్, ఫస్ట్ నన్ను ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయి రేప్ కేసు పెట్టారు. కోర్టు నమ్మలే, ఇతను సంబంధం లేదని 9 days లో బెయిలిచ్చి బయటకు పంపింది. అరే వీడు ఏంది లోపలేస్తే ఇంత జల్ది బయటకు వచ్చిండని ఎవరి దగ్గరనో 11,000 రూపాయలు మోసం చేసిన అని చెప్పేసి సైబర్ క్రైమ్ కేసులు ఇరికిచ్చి 50 కోట్ల రూపాయలు మోసం చేసిండు, 50,000 మందిని మోసం చేసిండు అని చెప్పి వెస్ట్ జోన్ డీసీపీ రాధాకిషన్ టీము నన్ను, నా భార్యని కిడ్నాప్ చేసిర్రు. అప్పుడు ఇద్దరిని చిత్రవాదకు గురి చేసిరండి. అరెస్ట్ కాదు, మీరు కిడ్నాప్ అంటున్నారు. ఫస్ట్ కిడ్నాప్ అయింది. తర్వాత అప్పుడున్న ఈటల రాజేందర్ అండ్ సో ఆన్ లీడర్స్ ఇమీడియట్ గా అతన్ని ప్రెస్ కి చూపించాలంటే విత్ ఇన్ 24 hours లో సచ్చినట్టు ప్రెస్ కి చూపించారు. లేకపోతే రాధాకిషన్ రావు చెప్పిండు ఇళ్ళకెళ్ళి నువ్వు బయటకు పోయలేదు, నేను ఇక్కడైనా జైల్లో అయినా నేను చెప్పడమే అన్నాడు. నువ్వు బీఆర్ఎస్ లో జాయిన్ అయితే తప్ప నువ్వు బతికే ప్రసక్తి లేదు, నీ ఇజ్జత్ పోయే కేసులు పెడతాం, తలెత్తుకోలేవు నువ్వు అన్నాడు. అయితే ఆ కేసుల నుంచి బయటపడడం కోసం ఇప్పుడు మీకు ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేశారు. అయితే ఆ కేసులు ముందే సైబర్ కేసు ఏదైతే నేను చెప్పానో రాధాకిషన్ రావు ఏదైతే చెప్పానో ఆ వంశీ అనేవాడు క్యాంప్ ఆఫీసులోనే పనిచేస్తాడు, హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ లో. అవును.
సో ఈ స్కెచ్ అంతా ఏదైతే జరుగుతుందో వీనికి ముందే తెలుసు ఇతని అంటే మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు, ఏ కేసులు అరెస్ట్ చేయబోతున్నారు, ఇలా అంతా ఏప్రిల్ 28కి అరెస్ట్ చేసేది ఉంటే వీడు ఏప్రిల్ 12కే నాకు ఈ బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ చేసిండు. ఓకే, అవన్నీ అది ఏదైతే ఉంటుందో వాడి దగ్గర పెన్ డ్రైవ్ లో తీసేసుకున్నాడు ఆ ల్యాప్టాప్ లోకి వెళ్ళి, అదంతా నాకు పంపించి డబ్బులు డిమాండ్ చేసిండు. నేను ఇవ్వను, ఏం అంటే మీకు ఆ కేసు మీ పైన కేసు అవ్వక ముందు, మీ భార్య మిమ్మల్ని అరెస్ట్ చేయక ముందే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, ఫస్ట్లీ ముందే వచ్చేసింది ఇలాంటి కేసు జరగబోతుంది అని చెప్పేసి నాకు ముందే తెలిసింది. అయినా కానీ నేనెందుకు ఇస్తా అంటే డబ్బులు డిమాండ్ చేసి 30 లక్షలు. 30 లక్షల రూపాయలు. ఎవరెవరు? ఓన్లీ వంశీకృష్ణ నేను మీకు ఫోన్ చేసింది? వంశీ అండ్ టీమ్, దాంట్లో హరీష్ రావు ఈ ప్రస్తుత పిఏ శేషు అని ఉంటాడు. ఇప్పుడు కూడా హరీష్ రావు అతని మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా వాడిని వదులుతలేడు. అంటే హరీష్ రావు ప్రాణం, మాయలప్పకీర్ ప్రాణం చిలుకలో ఉన్నట్టు హరీష్ రావుకు సంబంధించిన చాలా రహస్య విషయాలు ఈ శేషు అనేటువంటి దగ్గరనే ఉంటాయి. ఓకే, ఆయన కూడా మీకు ఫోన్ చేసిండా? యాక్చువల్ గా ది కింగ్ పిన్ వాడే ఉన్నాడు. మరి పోలీసులు ఇంకా వాడిని ఎందుకు పట్టుకుంటలేరో అర్థమైతలేదు. ఓకే, ఇప్పుడు మీరు ఎవరెవరి మీద ఫిర్యాదు చేశారు? మీకు అనుమానం ఎవరి మీద ఫిర్యాదు చేశారు? ఇప్పుడు వరకు ఎంతమంది అరెస్ట్ అయ్యారు? సో అవన్నీ బయటకు ఇప్పుడు చెప్పొద్దండి, ఎందుకంటే తప్పించుకునే ప్రమాదం ఉంది. నేను చెప్పాల్సింది అంతా చెప్పేసిన, ఇంకా చాలా అరెస్టులు ఉంటాయి దీంట్లో. హరీష్ రావు డైరెక్ట్ గా, నేను బిఎస్పీ క్యాండిడేట్ అంటే దీంట్లో హరీష్ రావుని డైరెక్ట్ గా A1 గా ఇన్వాల్వ్ చేశారు కాబట్టి హరీష్ రావు ప్రమేయం పైన డైరెక్ట్ గా ఆయన ప్రమేయం పైన మీకు అనుమానం ఏంటి? లోకల్లో నా మనుషుల్ని ఆయన ఇంటికి పిలిపించుకొని 1-to-1 ఫేస్ టు ఫేస్ మాట్లాడిండు. ఏమని చెప్పారు వాళ్ళకి? చక్రధర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాని నెక్స్ట్ మూవ్మెంట్స్ ఏందో చెప్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, 10 లక్షల క్యాష్ ఇస్తా. ఓకే, హరీష్ రావు ఫోన్ నంబర్లకి వెళ్ళి ఫోన్ నంబర్లు వచ్చినాయి, స్క్రీన్ షాట్స్ ఉన్నాయండి. ఓకే, అండ్ డైరెక్ట్ గా మీకు సంబంధించిన అనుచరులకు ఫోన్ చేయడం 9866199999 నంబర్. ఓకే, మీరు బహిరంగంగా చెప్తున్నారు, వద్దు మాకు మెసేజ్ చేయండి తర్వాత. జస్ట్ చెప్తున్నాను, ఈ నంబర్ అది బహిర్గతం అయిపోయింది ఆల్రెడీ ఆన్ రికార్డ్స్. నేను యూట్యూబ్ లో 1 year to 1.5 year బ్యాకే చెప్పిన. ఇది ఎవరి నెంబర్ మీరు చెప్పేది? ఇది హరీష్ రావు నంబర్. డైరెక్ట్ పర్సనల్ నెంబర్ నుంచి మీ అనుచరులకు ఫోన్లు వచ్చినాయి? ఫోన్లు వచ్చినాయి, రికార్డ్ ఉందండి, సిడిఆర్ ఉన్నది. ఓకే, ఇప్పుడు మీ దగ్గర బహిర్గతంగా, అందుకే ఆధార్యతో చెప్తున్నాను. ఓకే, సో ఆ ఫోన్ ద్వారా మీ మూమెంట్స్ క్యాప్చర్ చేయడం కోసం హరీష్ రావు ప్రయత్నం చేసిండు. ఎస్, నా దగ్గర పనిచేసే డ్రైవర్ కార్ నుంచి సాయిలన్నీ ఇచ్చేటోని కార్ నుంచి అందరినీ ఆయన్ని మేనేజ్ చేసిండు. చక్రధర్ ఎలాంటి మూమెంట్స్ ఉంటాయి, ఎందుకంటే నేను బీజేపీలో వర్క్ చేసే క్రమంలో నాకు టికెట్ రాకపోతే నేను బిఎస్పీ నుంచి అయినా నిలబడ్డా గానీ బీఆర్ఎస్ కి లొంగలేదండి. రాధాకిషన్ రావు బెదిరించింది ఒకటే, నువ్వు బీఆర్ఎస్ కి జై కొడితే నీకు అద్భుతమైన లైఫ్ ఉంటది, నేను మాట్లాడుతూ హరీష్ రావు తోటి అన్ని సెటిల్ చేసుకుందామన్నాడు. మిమ్మల్ని బీఆర్ఎస్ లో జాయిన్ కమ్మని ఒత్తిడి తీసుకొచ్చారు, అప్పుడు జైల్లో కూడా ఒత్తిడి తీసుకొచ్చారు, జైలర్స్ తోటి. జైల్లో ఉన్నాక డిటెన్షన్ లో వేసి ఎంత చిత్రవాద పెట్టింది తెలుసా అండి నాకు. నన్ను చంపుతారేమో అని అనుమానం వచ్చింది జైల్లో. జైల్లో కూడా చెప్పారు బీఆర్ఎస్ లకు ఖైదీలతో చెప్పించారండి, అన్నా ఎందుకు ఇది బీఆర్ఎస్ లకు అంటే ఖైదీలు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేనా సార్? మోటివేట్ చేయాలనుకున్నప్పుడు 1.25 లక్ష స్కెచ్లు వేస్తారు. నాకు తెలియదా అండి, ఎవడో చెప్పిస్తుండే, ఆ మాత్రం గుర్తించానా? ఇట్లా కామెడీగా తీసేసే ఒకప్పుడు పోలీసులు ఈ కేసును పట్టించుకోలే. ఇప్పుడు మీరు ఎట్లయితే అన్నారో అట్లా పట్టించుకోలే. బట్ నేను పట్టొడ్లకుండా సాక్ష్యాలు ఇచ్చిన, ఆరోపణలు ఎక్కడ చేయలే నేను. అప్పుడు ఇదే కేసు విషయంలో హరీష్ రావు రిలాక్సేషన్ తీసుకొచ్చుకున్నారు కదా కోర్టు నుంచి, ఈ కేసేనాది? అవునండి, ఎందుకు తీసుకొచ్చుకుంటాడు? నా మీద పెడితే కేసులు నేను కొట్లాడుతున్నా కదా, నువ్వు కొట్లాడొచ్చు కదా దొంగ కేసులు అని చెప్పి నేను కొట్లాడుతున్నా. మరి అతను కూడా అంటే వ్యవస్థల మీద నమ్మకం లేదా? ఎదుర్కోలేవా విచారణని? ఇప్పుడు పోలీసు వాళ్ళు పిలిచి విచారణ అడుగుతారు, దానికి ఆన్సర్ చెప్పు. నువ్వు ఎందుకు మొహం చాటేస్తున్నావు? క్లాస్కి ఎందుకు పోతున్నావు నువ్వు? సరే, నీకు న్యాయస్థానాల పట్ల నమ్మకం లేకపోతే నువ్వు రాజకీయ నాయకుడికి ఎట్లయినా ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటా. నేను ఇప్పుడు 4-5 కేసులలో కోర్టుకు పోతున్నా వస్తున్నా, ఎందుకంటే నేను చేసింది ఏం లేదు, నేను ప్రూవ్ చేసుకుంటా జడ్జి గారి ముందట. మీరు ప్రజల్లో విశ్వాసం. సో ఫైనల్ గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు ముగ్గురు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించినట్టు తెలుస్తోంది. పరశురాములు, ఆ తర్వాత సంతోష్ కుమార్, వంశీకృష్ణ ఇక్కడ మీకు కాల్ చేసి డైరెక్ట్ గా అయితే. అవును, రైట్. ఇప్పుడు ముగ్గురిని చెప్పండి. ఒక్కటి చెప్తాను, నేను సమాజంలో నేనేం స్థిరాస్తి పొలిటికల్ లీడర్ ని.
హరీష్ రావు అనేటోడు ఆయనకు అడ్డొస్తున్నా అని నన్ను నానా ఇబ్బందులు పెట్టిండు. ఓకే. హరీష్ రావుతో ప్రాణహాని ఉంది నాకు. మళ్ళీ చెప్తున్నా, గత 2 నెలల నుంచి చెప్తున్నా. మరి డిపార్ట్మెంట్ ఎప్పుడు పట్టించుకుంటది? చచ్చిపోయిన తర్వాత గతంలో ఇట్లా అనడాన్ని హైలైట్ చేస్తారా? హరీష్ రాధాకిషన్ రావు ఒక డేంజరస్ ఫెలో. అంటే చక్రధర్ గౌడ్ గారు, ఇక్కడ మీది ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో నేను ఒక నాయకునిగా చెప్తలేను, యాజ్ ఎ కామన్ మ్యాన్ గా. అంటే నేను అనేది ఒకటే, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందన్నారు, మీరు ఆరోపించారు, కేసులు నమోదు అవుతున్నాయి, ఇప్పటికీ అరెస్ట్ చేస్తున్నారు. కొంత మీ ప్రభుత్వంలో ఇది కొంత పుట్ ఫార్వర్డ్ అయిపోయి నడుస్తోంది. మీరు ప్రాణహాని దాకా వస్తున్నారు. అంటే మీ ప్రభుత్వం ఇంకా ఆలస్యం చేసి ఇంకా 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 ఆలస్యం చేస్తూ ఇప్పటికీ 1 ఏడాది గడిచిపోయింది. ఇప్పుడు ఏమైనా జరిగినా ఇంకేదైనా ఇబ్బంది పడినా కూడా మీ ప్రభుత్వానికే, ఆ ప్రభుత్వానికి అని ఉండదు. హరీష్ రావు ఏదో చేస్తే ప్రభుత్వం చేస్తే ప్రభుత్వం ఇంకా కూడా హరీష్ రావు నడిపిస్తున్నారా సిద్దిపేటలో? ఇంకా హరీష్ రావు నడుస్తుందా? ఖచ్చితంగా. ఇప్పుడు ఆన్ రికార్డ్స్ చెప్తా, హరీష్ రావు సిద్దిపేటని ఏలుతుండు. ఇప్పటికీ సిద్దిపేటని ఎవడు ఇప్పటికీ కూడా సిద్దిపేట హరీష్ రావు చేతుల్లోనే ఉంది. అక్కడ నేను కాంగ్రెస్ లో ఎంత మూవ్మెంట్ తీసుకొచ్చినా హరీష్ రావు తన 30 ఏళ్ల రాజకీయ చతురత చూపిస్తుండ. అక్కడ ఇమ్మీడియట్ గా సీఎం గారు పట్టించుకోకపోతే, అదేం పట్టించుకోకపోవడానికి ఏముందండి? మనం సిద్దిపేట కీలకమైన స్థానాన్ని మనం ఇగ్నోర్ చేస్తే రేపు రాజకీయం హరీష్ రావే కదా మనకు థ్రెట్. రేపు కాంగ్రెస్ పార్టీకి థ్రెట్ కేటీఆర్ కాదు, హరీష్ రావు. ఓకే. అంటే ఇప్పుడు ఇప్పటికీ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సిద్దిపేట మొత్తం కంట్రోల్ హరీష్ రావు దగ్గరే ఉందంటున్నారు మీరు? దాని వల్ల నాకు ఏమన్నా ఇబ్బంది వచ్చినా పర్వాలేదు, కానీ బహిర్గతంగా చెప్తా, హరీష్ రావుని కట్టడి చేయకపోతే రాష్ట్రంలో మనం ఎక్కడ ఏం కట్టడి చేయలేం. హరీష్ రావు ఫస్ట్ సిద్దిపేటలో కట్టడి చేయాలి. అయితే మీరు చెయ్యాలి. ఆయన కట్టుబడి నేను ఎంత కష్టపడుతున్నా అండి. రేపు వాళ్ళ గవర్నమెంట్ వాడు ఏమని చెప్తుండు ప్రత్యర్థులతోటి, రేపు మనదేరా ప్రభుత్వం మనంతా చూస్తా అంటుండడు హరీష్ రావు. అంటే ప్రభుత్వం వస్తే రెడ్ బుక్ ఇండైరెక్ట్ గా చెప్పిండు. రెడ్ బుక్ లో చక్రధర్ గారి పేరే ఉందని చెప్పిందంట నిన్న ప్రెస్ వాళ్ళకి. అంటే నా ప్రాణాలు పోతే తెలిసినా గానీ ఇవాళ నేను ఇంత ధైర్యంగా నిలబడ్డప్పుడు నాయకులైనా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కొంచెం నాకు మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే నేను ధైర్యంగా ఉంటా అండి, నా భార్య పిల్లలు నా తల్లి చెల్లె ధైర్యంగా ఉండాలి కదా. సో ఒక మోరల్ సపోర్ట్. సో ఫైనల్ గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వం మీరు అధికార పార్టీలో ఉన్నారు, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఫైనల్ గా? హరీష్ రావు పాస్పోర్ట్ సీజ్ చేయాలి, హరీష్ రావుని జ్యుడిషియల్ కస్టడీ తీసుకోవాలి, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, రాధాకిషన్ రావుని లోపలేయాలి. అప్పుడే పిటిషనర్ కి కొంత ధైర్యం వస్తుంది వ్యవస్థల పైన. రైట్, థ్యాంక్ యూ అండి. విల్ గెట్ బ్యాక్ టు అగైన్. సో ఇది చక్రధర్ గౌడ్ వర్షన్. అయితే ఆయన పైన కేసు నమోదు కాకమునిపై ఈ వంశీకృష్ణ అనే వ్యక్తి తనకు అన్ని రకాల డీటెయిల్స్ పంపించి ఏ కేసులో లాక్ చేయబోతున్నారు, ఎలా లాక్ కాబోతున్నారు అని చెప్పేసి ఆ డాక్యుమెంట్ కూడా తనకు పంపించి 30 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తారట. వాట్సాప్లో కాల్ చేసి ఫేక్ సిమ్స్ అన్ని కూడా క్రియేట్ చేసి ఒక రైతు దగ్గర నుంచి డాక్యుమెంట్ తీసుకొని ఫేక్ సిమ్ కొనుగోలు చేసి, అయితే దానితో పాటుగా వంశీకృష్ణతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. అయితే హరీష్ రావు పైన కూడా చాలా కీలకమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన A1గా హరీష్ రావు ఉన్నారు ఈ కేసులో, A2గా రాధాకిషన్ రావు ఉన్నారు. ఇక వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురావుని ప్రజెంట్ అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కి తరలించారు. సో మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎక్కడి వరకు దారితీస్తుంది, ఇంకా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకొని ఈ విషయంలన్నీ కూడా బట్టబయలు చేస్తూ చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన గత ప్రభుత్వంలో అయితే ఫోన్ కామన్ మ్యాన్ గా నిజంగా ఇటువంటి విషయాలు అనేది మంచిదా? అసలు ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో తెలియజేయండి. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.